హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. ముందుగా అందరికీ మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు. రండి, ఇవాళ అయితే నేను డ్యూటీ నుంచి వచ్చేసరికి మా పాప అయితే రెడీ అయిపోయింది. వావ్, నైస్ డ్రెస్. ఇంకా మా మిస్సెస్ ఏం చేస్తుందో చూద్దాం. ఓ మై గాడ్, మా మిస్సెస్ అయితే ఇవాళ ఒక పక్కన చికెన్ బిర్యానీ, ఏంటిది మటన్ బిర్యానీ ఇక్కడ చూపించు. పెరుగు, ఓకే ఓకే, మొత్తం మీకు క్లియర్గా చూపిస్తాను, ఆగండి. జమ్మూ కాశ్మీర్లో బ్రాహ్మిన్స్ అను హిందువులే ఎక్కువ అండి. ఎక్కడైతే క్రిస్టియన్స్ ఉండరు, ఎవరైనా క్రిస్టియన్స్ ఉన్నారంటే ఇక్కడ మా మిలిటరీ వాళ్ళు తప్పితే ఇంకెవరు లేరు. సౌత్ వాళ్ళు మిలిటరీ వాళ్ళు. క్రిస్టియన్స్ అనేవాళ్ళు ఇక్కడ సెలబ్రేషన్స్ అనేవి ఏం జరగవు. మా బాబు అయితే చూడండి, వాళ్ళ ఫుల్ మస్త్ డ్రెస్ వేసింది. హాయ్ చెప్పినట్టు హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ అందరికి. ఓకే, మా బాబు అయితే నేను ఇంకా రెడీ అవ్వాలి, మా మిస్సెస్ రెడీ అవ్వాలి, అందరికీ స్వీట్స్ పంచాలి. పంచిన తర్వాత చూస్తాం, కుదిరితే ఇంట్లో ప్రేయర్ పెట్టుకుంటామండి. ఏదో ఇయర్కి ఒక్కసారి క్రిస్మస్ అనేది వచ్చింది. ఓకేనా బ్రదర్స్? చెప్పు, ఏం చేస్తున్నావు క్రిస్మస్గా ఇవాళ స్వాతి? ప్రొడి ఉండరా? క్రిస్మస్ సెలబ్రేషన్స్ చికెన్ బిర్యానీ. ఇది అయితే మటన్ బిర్యానీకి. మటన్ ఏది మరి? మటన్. ఓహో, దమ్ బిర్యానీయా? ఎస్. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏంటి స్వాతి? రైతా. దహి రైతా. ఎస్. ఓకే, గుడ్. రెడీ ఎప్పుడు అవుతాం మరి? పిల్లలేది? ఒక 10 minutes. క్రిస్మస్ కదండి, నేనైతే మిఠాయి తీసుకొచ్చేసాను అందరికి. ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో అయితే హాయ్ అండి, నమస్తే. నేను పిల్లలు అయితే రెడీ అయిపోయాం. మా మిస్సెస్ లేటు వంట వండేసింది, ఇల్లు రెడీ చేసుకుంది, అండ్ ఇల్లు రెడీ చేసేసింది, వంట వండేసింది. తనైతే రెడీ అవ్వడానికి వెళ్ళింది. చెప్పండి, హ్యాపీ క్రిస్మస్ అని ఇద్దరు. హ్యాపీ క్రిస్మస్. అలా సరిగ్గా చెప్పండి అమ్మా. హ్యాపీ క్రిస్మస్ ఆల్ ఆఫ్. సరే, అట్లయితే మనం ఇంట్లో చూద్దాం ఏం చేసింది మమ్మీ. హాయ్ అండి అందరికి. హాయ్, నమస్తే. ముందుగా వచ్చేసి అందరికి హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ అండి అందరికి. చాలా బాగున్నారు అనుకుంటున్నాం మేమైతే. ఈరోజు వచ్చేసి స్పెషల్ ఏంటంటే, ఈరోజు చాలా ముఖ్యమైన రోజు అనమాట క్రిస్టియన్స్కి. ఎందుకంటే ఈరోజు క్రీస్తు పుట్టినరోజు కాబట్టి మనం దాన్ని క్రిస్మస్ సెలబ్రేషన్గా చేసుకుంటూ ఉంటాము. క్రిస్మస్ సెలబ్రేషన్స్ అంటే చాలా ఇష్టం అనమాట నాకు. ఎందుకంటే డ్రామాస్ ఉంటాయి. 24 అంటేనే చాలా స్పెషల్ అనమాట. డ్రామాస్ ఉంటాయి, అలాగే యాక్షన్ సాంగ్స్ ఉంటాయి. ఇంటి దగ్గర అయితే అన్నీ అవైలబుల్గా ఉంటాయి, అన్నీ మంచిగా దొరుకుతాయి. ఇక్కడంటే మేము చర్చికి వెళ్ళలేము, ఎందుకంటే మాకు దూరం. మా వారికి మీకు తెలుసు ఆల్రెడీ సెలవు దొరకదు. అందుకని చెప్పేసి మేము ప్రతి సండే ఇంట్లోనే చేసుకుంటాం ప్రేయరు. ఈరోజు కూడా బయటకు వెళ్ళడానికి కుదరదు అనమాట. మా వారు డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి మొత్తం నేను వంట ప్రిపేర్ చేశాను. చికెన్ బిర్యానీ చేశాను, అలాగే మటన్ బిర్యానీ చేశాను. ఇంకా మేము ఇప్పుడైతే ప్రేయర్ పెట్టుకోవాలి. ప్రేయర్ పెట్టేసేసుకొని ప్రేయర్కి ఆఫ్టర్ స్వీట్స్ అయితే తీసుకొచ్చాము. ఇక్కడ ఉన్నాయి అన్నమాట స్వీట్స్. మేము స్వీట్స్ చాక్లెట్స్ తీసుకొచ్చాము, అక్కడ పెట్టాను. అవి తీసుకెళ్ళి ఇచ్చేసేసి అందరికీ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రేయర్ చేసుకొని స్వీట్స్ ఇచ్చేసేసి
మేము ఇక లంచ్ అయితే చేసేస్తాం అనమాట. ఇక్కడంటూ క్రిస్టియన్స్ ఎవరు లేరండి. ఇక్కడ మా కొలీగ్స్, ఫ్రెండ్స్, మా మిస్సెస్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఒక డబ్బా పనిచేసిన తర్వాత ప్రేయర్ పెట్టుకుంటాం. ప్రేయర్ పెట్టుకున్న తర్వాత ఇక మేము మా లంచ్ అయితే చేస్తాం. బయటకైతే వెళ్ళలేకపోతున్నాం, ఎందుకంటే మిలిటరీ డ్యూటీ అనేది ఒక టైం లేనిది, సెలవులు దొరకవు. ప్రత్యేకంగా బయట తిరగాలంటే ఇక్కడ కొంచెం ఒకటే ఒక చర్చి ఉంది, పోయిన ఈస్టర్కి వెళ్ళాము. ఆ చర్చి ఎలా ఉంటుందో చూపిస్తాను తర్వాత మీకు వీడియోలో. మేము వెళ్ళటానికి టైం లేదు, మళ్ళీ సాయంత్రం నేను డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి ఇంట్లోనే మన మనసు పవిత్రంగా ఉండాలండి. చర్చి అనేది కాదు, ఏదనేది కాదు, మన మనసు పవిత్రంగా ఉండి ఎక్కడైనా సరే దేవుణ్ణి తలుచుకుంటే అంతా మనకు మంచి జరుగుద్దని నా ఉద్దేశం అండి. చర్చికే వెళ్ళాలి, చర్చిలోనే ఉండాలి, చర్చిలోకి ప్రేయర్ అనేది అయితే నాకు అంత లేదండి. మన మనసు ఎక్కడైతే ప్రశాంతంగా ఉంటుందో, మన మనసు పవిత్రంగా ఉంటే మనం పవిత్రంగా ఉన్నట్టే. దేవుణ్ణి ఎప్పుడు తలుచుకుంటూ ఉండాలి. ఇక నెక్స్ట్ వచ్చేసేసి మేము ప్రేయర్ పెట్టుకుంటాం. తర్వాత మా మిస్సెస్ వచ్చేసేసి స్వీట్స్ అందరికీ ఇచ్చేసి వచ్చేసింది ఇక్కడ క్వార్టర్స్లో ఉన్న వాళ్ళకి. జస్ట్ మీకు చూపిస్తాను నేను, ఓకేనండి. స్వీట్స్ పనిచేసి వచ్చిన తర్వాత ప్రేయర్ పెట్టుకుంటాం. ప్రేయర్ తర్వాత లంచ్ ఏం చేసిందో దాన్ని కూడా చూపిస్తానండి ఇవాళ. మీ మిస్సెస్ అయితే స్వీట్స్ పంచడానికి వెళ్తుందండి, కదండి. పియం పియం ఇక్కడ మేము ఒక మిలిటరీ వాళ్ళు ఒక 10 మంది ఉన్నాం, 10 క్వార్టర్స్ అనమాట. వాళ్ళకి ఇచ్చేది నేను దూరంగా ఉండి క్యాప్చర్ చేస్తాను. ఓహో గైడ్ ఒక్కలు ఆడే ఒక్కకి అరే ఒక చాక్లెట్ అయితే వాళ్ళకి సరిపోదుగా. ఇక్కడైతే బీహార్ వాళ్ళు, గుజరాత్ వాళ్ళు అండ్ యూపీ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అందరూ ఉన్నారు. మా మిస్సెస్ అయితే ఎదురింటికి వెళ్ళింది ఇవ్వటానికి. బేబీ మా మిస్సెస్ అయితే వెనక కూడా బ్లాక్ ఉంది, వాళ్ళకు కూడా ఇవ్వటానికి వచ్చేసింది. ఏది రమ్మాను దాన్ని చూపిద్దామని వచ్చా. వీళ్ళైతే వెస్ట్ బెంగాల్. అందరికైతే ఇచ్చేసింది మా మిస్సెస్. ఇవన్నీ దేనికి స్వాతి? ఈరోజు క్రిస్మస్ కదా. అది కాదు, ఇది ఎవరికి ఎవరికన్నా ఇవ్వాలా? ఇన్ని ఎందుకు చేశారు? మేమైతే 4 మెంబర్స్, 2 పిల్లలు, నేను మిస్సెస్. ఇన్ని ఎందుకు చేశారు అనుకుంటున్నారేమో. ఇవైతే పక్కంటి ఫ్రెండ్స్ ఉన్నారు కదా, దహీ రైతా, వాళ్ళందరికీ వేసి ఇచ్చింది మా మిస్సెస్. కాచి తింటారనమాట. అలాగే మా వీడియో చూస్తున్న మీ అందరికీ లాస్ట్గా హ్యాపీ మేరీ క్రిస్మస్. దయచేసి మా వీడియో కనుక నచ్చినట్లయితే కొంచెం లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తిన్న తర్వాత చెబుతాం ఎలా ఉందనేది. బాయ్ బాయ్, హ్యాపీ క్రిస్మస్, బాయ్. మా మిస్సెస్ అయితే చికెన్ బిర్యానీ రెడీ అండ్ మటన్ బిర్యానీ అది తిప్పి చూపి ఖతం చేసేద్దాం. పార్బాయ్ ఓహో మలాయ్ బయటకు వచ్చినట్టుంది స్వాతి. అరే మద్రాస్ హోటల్ మటన్ బిర్యానీ లైఫ్లో మా ఆవిడ ఫస్ట్ టైం చేసింది. ఇలా ఎలా ఉంటుందో టేస్ట్ అయితే చూడాలి నేను.